ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావుపై వేటు పడింది. ఫేస్బుక్ పోస్టుల వివాదంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఫేస్బుక్ లో పోస్టింగ్ల ఇష్యూలో ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఫేస్బుక్ లో వస్తున్న పోస్టులను షేర్ చేసిన వివాదం ఆయన్ని చుట్టుముట్టింది. 23 ఏళ్ల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్ చంద్రబాబు ప్రోత్సాహంతోనే వేశారంటూ పెట్టిన పోస్ట్ను కృష్ణారావు షేర్ చేశారు. ఇటీవలే వైసీపీ సోషల్ మీడియాకు చెందిన పోస్టులను కూడా కృష్ణారావు షేర్ చేశారు. కృష్ణారావు పోస్టులను చూసిన టీడీపీ అభిమానులు ఈ మాజీ సీఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కమలనాథులందు కమ్మన్నాథులు వేరయ్యా అంటూ టీడీపీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ను కూడా కృష్ణారావు షేర్ చేశారు. మోదీ జగన్ను ఎలా కలుస్తాడంటూ టీడీపీ తిడుతుంటే బీజేపీ వాళ్లు ఎక్కడున్నారంటూ ప్రశ్నించిన పోస్ట్ను కూడా షేర్ చేశారు. దీనిపై కూడా టీడీపీ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టు అనుభవిస్తున్న కృష్ణారావు ఇలాంటి పోస్టులు షేర్ చేయడం దారుణమని విమర్శించారు. కృష్ణారావు చేష్టలు చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆయన్ను ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్లే అంటూ ఫేస్బుక్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అభిమానులు. ఈ పోస్టులన్నీ 2 నెలల క్రితమే ఫేస్బుక్లో పోస్ట్ అయ్యాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు, బాహుబలి 2 సినిమా అదనపు షోలకు అనుమతులివ్వడాన్ని తప్పుపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనిల్ సింఘాల్ను నియమించడాన్ని కూడా ఐవీఆర్ ప్రశ్నించారు. ఇలా ప్రభుత్వం ఇచ్చిన పదవి అనుభవిస్తున్న కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులను ఎలా పోస్ట్ చేస్తారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను ఫేస్బుక్ వేదికపై విమర్శించడం వివాదాస్పదంగా మారింది. టీడీపీ ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన పెట్టిన పోస్టులను కృష్ణారావు షేర్ చేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఇలా చేయడం సరికాదంటున్నారు. బ్రాహ్మణ పరిషత్ కార్యకలాపాలు, దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు ఎన్నడూ ఫేస్బుక్లో పోస్ట్ చేయని కృష్ణారావు చంద్రబాబుపై విమర్శలు షేర్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. కృష్ణారావు పోస్టులపై అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తే తన వైఖరి మారదని, ఇందులో వెనక్కి తగ్గాల్సిందేమీ లేదని కృష్ణారావు ఫేస్బుక్లో సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి కృష్ణారావు వ్యవహారం పరిశీలించిన ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తొలగించింది. మరోవైపు ఫేస్బుక్ లో ఐవీఆర్ కృష్ణారావు పోస్టింగ్స్ పై స్పందించారు ఎమ్మెల్యే బోండా ఉమా. ఆయన కామెంట్స్ బాధాకరమని, ప్రభుత్వ పదవుల్లో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా చేసిన పోస్టింగ్స్ ను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నట్లు చెప్పారు బోండా. అర్థాంతరంగా ఇలాంటి వ్యాఖ్యలు రావటం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని బాధకి గురి చేస్తూ ఉన్నాయి. మేమేమంటున్నామంటే, ప్రభుత్వ ఇచ్చిన పదవిలో అలాంటి పెద్దలు ఉన్నప్పుడు ప్రభుత్వ పదవుల్లో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది దురదృష్టకరం, బాధాకరం. అది ఎవరు హర్షించరు, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ సామాజిక వర్గం కానీ హర్షించదు. ఇప్పుడు పెట్టిన పోస్టింగ్లను కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నా ఉద్దేశం. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలాంటి పోస్టింగ్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్పి అది వారి విజ్ఞతకే వదిలేయాల్సినటువంటి పరిస్థితి. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావుపై వేటు పడింది. ఫేస్బుక్ పోస్టుల వివాదంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఫేస్బుక్ లో పోస్టింగ్ల ఇష్యూలో ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఫేస్బుక్ లో వస్తున్న పోస్టులను షేర్ చేసిన వివాదం ఆయన్ని చుట్టుముట్టింది. 23 ఏళ్ల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్ చంద్రబాబు ప్రోత్సాహంతోనే వేశారంటూ పెట్టిన పోస్ట్ను కృష్ణారావు షేర్ చేశారు. ఇటీవలే వైసీపీ సోషల్ మీడియాకు చెందిన పోస్టుల్ని కూడా కృష్ణారావు షేర్ చేశారు. కృష్ణారావు పోస్టుల్ని చూసిన టీడీపీ అభిమానులు ఈ మాజీ సీఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
మరోవైపు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా కొత్త వారిని నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఐవీఆర్ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రాహ్మణ సంఘటన అనే సంస్థను ఆనంద సూర్య నడుపుతున్నారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఆనంద సూర్య గతంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. తాజా పరిణామాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, తెలుగుదేశం పార్టీ అయితే ఐవీఆర్ కృష్ణారావు పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాత్రి నుంచి కూడా మీడియాలో ఐవీఆర్ కృష్ణారావు పెట్టిన పోస్టుల పైన రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇవాళ పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. అయినా కూడా ఐవీఆర్ కృష్ణారావు ఇంతవరకు ఆ పోస్టులు నేను పెట్టలేదనో లేకపోతే నా అకౌంట్ హ్యాక్ అయిందో అని కూడా ఎక్కడా ఖండించలేదు. తెలుగుదేశం పార్టీకి కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడుతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడికి ఆగ్రహం వచ్చినట్టుగా తెలుస్తుంది. క్రమశిక్షణ మేరటంతో పాటు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి గౌరవిస్తే అదే పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం అనేది క్షమించడాన్ని నేరంగా భావిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. చీఫ్ సెక్రటరీ హోదాలో ఎంతో మంచి పేరు తెచ్చుకుని ప్రభుత్వానికి బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్న ఐవీఆర్ కృష్ణారావు అందువల్ల రిటైర్డ్ అయిన 3వ రోజే ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవం ఇచ్చినందుకు చివరికి తన మీదే ఈ రకమైన పోస్టులు పెడతారా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఎప్పుడైతే మీడియాలో కథనాలు వచ్చాయో ఐవీఆర్ కృష్ణారావు పైన వెంటనే ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఇవాళ ఉదయమే ముఖ్యమైన అధికారులతోనూ అట్లా ముఖ్యమైన నేతలందరితో కూడా ఆయన చర్చించి ఐవీఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తప్పిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతేకాకుండా ఆ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను నియమించేందుకు పరిశీలనలో ఆయన పేరును కూడా చూస్తూ ఉన్నారు. వేమూరి ఆనంద సూర్య ప్రస్తుతం బ్రాహ్మణ సంఘటన అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. బ్రాహ్మణులకు సంబంధించి పడుతున్న ఇబ్బందులపైన ఆయన పోరాటం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కార్యదర్శిగా కూడా పనిచేశారు. దాదాపుగా ఆయన పేరునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా కోపం రావడానికి తెలుగుదేశం పార్టీ నేతలంతా ఐవీఆర్ కృష్ణారావు పైన ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. గత ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ ఫేస్బుక్లో ఐవీఆర్ కృష్ణారావు ఈ రకమైన పోస్టులన్నింటిని కూడా పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి యాంటీగా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద అనేక రకమైన విమర్శనాత్మకమైన కార్టూన్లు వేస్తూ ఇటీవలే అరెస్ట్ అయిన ఇప్పల రవీంద్ర అనే వ్యక్తికి సంబంధించి ఒక పోస్టు పెట్టినప్పుడు అది కూడా రూదర్ఫోర్డ్ అంటూ బ్రిటిష్ కాలంలో రూదర్ఫోర్డ్ అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపినప్పుడు ఒక అల్లూరిని చంపితే 1000 మంది అల్లూరి సీతారామరాజులు పుడతారంటూ ఆ కార్టూన్ను ఉదాహరిస్తూ ఒక ఇప్పల రవీంద్రని అరెస్ట్ చేస్తే 1000 మంది రవీంద్రలు పుడతారనే విధంగా అతను వేసిన ఒక కార్టూన్ కూడా ఇప్పుడు ఏదైతే ఐవీఆర్ కృష్ణారావు ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ అధినేతకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి పోస్టులు పెడితే అతన్ని ప్రభుత్వమే అరెస్ట్ చేసినప్పుడు అతనికి సపోర్ట్ చేస్తూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేస్తూ నామినేటెడ్ పోస్టులో ఉన్న ఐవీఆర్ కృష్ణారావు అన్నీ తెలిసిన వ్యక్తే ఈ రకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఎలా పెడతారు అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అది కూడా ఎన్టీఆర్కి సంబంధించిన మరొక కార్టూన్ కూడా చంద్రబాబు నాయుడికి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎప్పుడో 23 ఏళ్ల క్రితం కల్లుగీత కార్మికులకు సంబంధించి ఆయన తాడి చెట్టు ఎక్కుతున్నట్టుగా మద్య నిషేధం అమలు చేస్తూ ఈయన తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నట్టుగా మహిళలందరూ ఆయన వైపు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చూస్తున్నట్టుగా అప్పట్లో ఒక పత్రికలో వచ్చిన కార్టూన్ కూడా ఆయన షేర్ చేయటం, అట్లాగే చంద్రబాబు నాయుడికి కొలపిచ్చి ఉందంటూ ఒక వెబ్సైట్లో అంటే తెలుగుదేశం పార్టీకి యాంటీగా వార్తలు రాసే ఒక వెబ్సైట్లో రాసిన కథనాన్ని కూడా ఆయన షేర్ చేయటం, ఇట్లా చంద్రబాబు పాలనా కష్టాలు అంటూ ఒక ఆర్టికల్ను కూడా ఆయన షేర్ చేయటం, అంటే చంద్రబాబు పాలనలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు, చంద్రబాబు పాలన ఏమాత్రం బాగోలేదంటూ వచ్చిన ఆ కథనం మొత్తాన్ని కూడా ఈయనే ఆ ఐవీఆర్ కృష్ణారావే తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేయటం లాంటివి, అట్లాగే జగన్నాథ రథచక్రాలు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు రాసే ఒక వెబ్సైట్కి సంబంధించిన కొన్ని వార్తలను కూడా ఆయన షేర్ చేయటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేతకు ఆగ్రహానికి తెప్పించేలా ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా తాను ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటనేది ప్రస్తుతం వివరణిచ్చే ప్రయత్నం కూడా ఐవీఆర్ కృష్ణారావు చేసినట్టుగా ఎక్కడా కూడా మనకు కనిపించ
కనిపించలేదు. ఒక విధంగా చెప్పాలంటే చీఫ్ సెక్రటరీ హోదా అనేది అందరికీ తెలిసిందే, ఎంత పెద్ద పోస్ట్ అనేది. ఆ పోస్ట్కి రావటం అనేది అదృష్టంగా భావిస్తుంటారు. లాస్ట్ పీరియడ్లో రిటైర్డ్ అయ్యే ముందు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళకి కేవలం ఒక 2 ఏళ్ల పాటు, సంవత్సరన్నర పాటు ఆ పదవి అనేది దక్కుతూ ఉంటుంది. అలాంటి చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసిన వాళ్ళకి ఎంతో విలువ ఉంటుంది. ఆ విలువతోనే తెలుగుదేశం పార్టీ అనేది ఆయన రిటైర్డ్ అయిన 3వ రోజే ఆయన సేవలను మరింత వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో బ్రాహ్మణ్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి 100 కోట్ల నిధులు కూడా కేటాయించి దానికి చైర్మన్గా ఆయనకి నియమించింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ హోదాగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా పోస్టులు పెట్టడం అనేది ఒక విమర్శనాత్మకం అవుతుంది, ఒక చర్చనీయాంశం అవుతుంది, ఒక సంచలనాత్మకం అవుతుంది. అలా ఆయన ఎందుకు పెట్టాల్సింది వచ్చింది అనేది మరి కాసేపట్లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఐవైఆర్ కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరణ ఇవ్వబోతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ పైన మరోసారి విమర్శలు చేస్తారా, లేకపోతే తాను తిట్టిన పోస్టులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది సంజాయిషీ ఇచ్చుకుంటారా అన్నది మరి కాసేపట్లో క్లారిటీ రాకపోతుంది. ఏదేమైనా కూడా ఒక నామినేటెడ్ పోస్టులో నియమించిన ఒక వ్యక్తిని, ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసే వ్యక్తిని ప్రభుత్వమే తొలగించడం, అది కూడా తక్షణం తొలగించడం అనేది ఘోర అవమానంగానే భావించాల్సి ఉంటుందని మిగిలిన ఆయనతో పాటు పనిచేసిన సన్నిహితులు కానీ, ఇప్పుడున్న ఐఏఎస్లు కానీ, ఇతర నేతలందరూ కూడా ప్రస్తుతం అయితే చర్చించుకుంటూ ఉన్నారు. రైట్ అశోక్, ఐవైఆర్ కృష్ణారావుపై వేటు పడింది. దీనిపై ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఏపీ సీఎస్గా పనిచేశారు ఐవైఆర్ కృష్ణారావు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావుపై వేటు పడింది. ఫేస్బుక్ పోస్టుల వివాదంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఫేస్బుక్లో పోస్టింగ్ల ఇష్యూలో ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఫేస్బుక్లో వస్తున్న పోస్టులను షేర్ చేసిన వివాదం ఆయన్ని చుట్టుముట్టింది. 23 ఏళ్ల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్ చంద్రబాబు ప్రోత్సాహంతోనే వేశారంటూ పెట్టిన పోస్ట్ను కృష్ణారావు షేర్ చేశారు. ఇటీవలే వైసీపీ సోషల్ మీడియాకు చెందిన పోస్టుల్ని కూడా కృష్ణారావు షేర్ చేశారు. కృష్ణారావు పోస్టుల్ని చూసిన టీడీపీ అభిమానులు ఈ మాజీ సీఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.